ఓకే గైస్, నేను కోడ్ ఎడిట్ చేయడానికి విఎస్ కోడ్ అయితే యూస్ చేస్తున్నా. ఓకేనా, మీ దగ్గర లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. దీన్ని మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే గూగుల్ సర్చ్ బార్లోకి వెళ్ళేసి విఎస్ కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేసి అక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ మీరు లేటెస్ట్ వర్షన్ అయిన విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకునేసి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకునే వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, మనం ఇప్పుడు ఈ విఎస్ కోడ్లోకి మన ఫోల్డర్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దానికి మనం ఏం చేయాలంటే ఈ కార్నర్లో ఉన్న ఎక్స్ప్లోరర్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకునేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మన కంప్యూటర్లో ఉన్న అన్ని ఫైల్స్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు డెస్క్టాప్లో ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకునేసి అట్ ఏ టైం దాన్నే విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను నా ఫోల్డర్ నేమ్ వచ్చేసి సిఎస్ఎస్ ట్యుటోరియల్స్ అని ఇస్తున్నా. ఓకే, ఓకే, మన ఫోల్డర్ అయితే సక్సెస్ఫుల్గా విఎస్ కోడ్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి న్యూ ఫైల్ అనేసి ఒక ఐకాన్ అనేది వచ్చింది కదా, దీని అయితే క్లిక్ చేసుకుందాం. ఫస్ట్ మనం సిఎస్ఎస్ యూస్ చేసుకోవాలన్నా సరే ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ ఫైల్ మాత్రమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటేనే సిఎస్ఎస్ని మనం యూస్ చేసుకోగలుగుతాం. ఓకే, నేను ఈ ఫైల్కి intro.html అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ హెచ్టిఎంఎల్ ట్యాగు, హెడర్ ట్యాగు, టైటిల్ ట్యాగ్ ఈ విధంగా అన్నీ మళ్ళీ రాయకుండా అంటే కోడ్ చేయకుండా దీనికి ఒక సింపుల్ ఒక కీవర్డ్ అనేది ఉంది, షార్ట్కట్ అనేది ఉంది. దానికి ఏం చేస్తారంటే షిఫ్ట్ని క్లిక్ చేసుకునేసి 1 అయితే ప్రెస్ చేయండి. మనకి ఈ విధంగా ఒక హైఫన్ సింబల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. బ్రో బేసిక్ స్ట్రక్చర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్, హెడ్, టైటిల్ ట్యాగ్, బాడీ ట్యాగ్ అంతా బాగానే ఉంది, మళ్ళీ మెటా చార్ సెట్ ఇవంతా ఏంటి బ్రో అనేసి మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, దీని గురించి ఇప్పుడే మనకు అంత అవసరం అయితే లేదు. ఇది రిమూవ్ చేసినా మనకి ఏం ఒక పెద్ద చేంజ్ అనేది ఏం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇదేంది బ్రో లాంగ్ ఈఎన్ అంటే ఏం లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి ఇది తీసేసినా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని హెచ్టిఎంఎల్ యొక్క ఇంపార్టెంట్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఇన్బిట్వీన్ ఆఫ్ టైటిల్ ట్యాగ్ లోపల అసలు మన ప్రాజెక్ట్ అనేది దానికి సంబంధించింది అనేసి మనకు నచ్చిన ఒక టైటిల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నేను వచ్చేసి సిఎస్ఎస్ ట్యుటోరియల్స్ అని ఇస్తున్నా. ఓకే, సిఎస్ఎస్ ట్యుటోరియల్స్. ఓకే, టాప్లో చూడండి మనం ఇన్బిట్వీన్ ఆఫ్ టైటిల్ ట్యాగ్లో ఏదైతే ఇస్తామో అది ఖచ్చితంగా మనకి టాప్లో ఈ విధంగా మనకి విజిబుల్ అవుతుంది. ఓకేనా, చూడండి సిఎస్ఎస్ ట్యుటోరియల్స్ అనేది ఇన్బిట్వీన్ ఆఫ్ టైటిల్ ట్యాగ్లో మనం ఇచ్చాం, అది ఇక్కడ వచ్చింది. అవును, మీ ప్రాజెక్ట్ దేనికి సంబంధించినది చేస్తారో దానికి సంబంధించిన ఒక నేమ్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఇన్బిట్వీన్ ఆఫ్ టైటిల్ ట్యాగ్ లోపల. అదే మనకి టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ అనేది మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అసలు హెచ్టిఎంఎల్ని అంటే హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ని సిఎస్ఎస్ని యూస్ చేసుకునేసి ఎలా స్టైల్ చేయొచ్చు అనేసి మనం తెలుసుకుందాం. ఓకేనా, నేను ఇప్పుడు ఒక H1 ట్యాగ్ లోపల అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 ఉంటాయి, 1 to 6. నేను ఇప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ని అయితే యూస్ చేసుకుంటున్నా. దీంతో ఇప్పుడు మళ్ళీ మనం కంటెంట్ అంతా టైప్ చేయకుండా లోరెమ్ అనేసి ఒక కీవర్డ్ అయితే ఉంటుంది. ఈ లోరెమ్ని టైప్ చేసిన తర్వాత నీకు ఎన్ని వర్డ్స్ కావాలి అంటే ఎన్ని వర్డ్స్ సెంటెన్స్ కావాలి అనేసి మనం ఇచ్చేసి నేను 10 వర్డ్స్తో నాకు ఒక సెంటెన్స్ కావాలనేసి ఇచ్చేసి ఎంటర్ అయితే కొడుతున్నా. చూడండి ఈ విధంగా మనకి ఒక 10 వర్డ్స్తో ఒక సెంటెన్స్ అయితే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. దీంతో లోరెమ్ 5 అనేసి పెడుతున్నా. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఈ హెచ్టిఎంఎల్తో మనం ఇంతకంటే ఏం చేయలేం. ఇప్పుడు చూడండి, ఓకే చూడండి మనం ఒక ఏదైతే కంటెంట్ ఇచ్చామో హెచ్టిఎంఎల్ లోపల అంటే బాడీ ట్యాగ్ లోపల అది మనకి అలాగే కనబడుతుంది. ఓకేనా, దీనికి మించి మనం దీని బ్యాక్గ్రౌండ్లో అంటే టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్స్ ఇవ్వగలమా సపరేట్గా? ఇవ్వలేం. కానీ హెచ్టిఎంఎల్లో టెక్స్ట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకునేసి హెచ్టిఎంఎల్లో ఉన్న మొత్తం టెక్స్ట్కి ఒకే కలర్ అయితే ఇవ్వచ్చు. కానీ దీనికి ఒక కలరు, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉన్న ఒక కలరు, దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక కలరు, దీనికి ఒక ఫాంట్ స్టైల్, దీనికి ఒక ఫాంట్ స్టైల్ అంతా ఇవ్వలేము. అంటే సపరేట్గా మనం ఇండివిజువల్గా ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకునేసి స్టైలింగ్ ఇవ్వాలి అంటే అది మనం సిఎస్ఎస్ యూస్ చేసుకుని మాత్రమే చేయగలుగుతాం. ఓకే, అర్థం కాకుండా ఏం టెన్షన్ పడద్దని. ఇప్పుడు చూడండి నేను ఏం చేయట్లేదు, డైరెక్ట్గా ఇన్సైడ్ ఆఫ్ ది హెడ్ ట్యాగ్ లోపల నేను స్టైల్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా.
దీన్ని మనం ఇంటర్నల్ స్టైలింగ్ అంటాం. ఓకే. టైప్స్ ఆఫ్ స్టైలింగ్ వచ్చినప్పుడు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టైలింగ్స్ ఉంటాయి అనేసి నెక్స్ట్ అంటే ఈ ఎగ్జాంపుల్ అయిన వెంటనే మనం టైప్స్ ఆఫ్ స్టైలింగ్స్ అయితే చూద్దాం. ఓకే. మనం ఇప్పుడు స్టైల్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకున్నా ఆటోమేటిక్గా మనకి క్లోజింగ్ స్టైల్ ట్యాగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ H1 ట్యాగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. దానికి ఏం చేయాలంటే మనకి ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్ లోపల ఇన్ని H1 ట్యాగ్లు ఉన్నాయి, ఇది ఒక్కటే. అప్పుడు డైరెక్ట్గా మనం H1 అనేసి అయితే సెలెక్ట్ చేసేయచ్చు అనమాట. ఓకే. ఈ విధంగా H1 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్లీ బ్రేసెస్ ఇచ్చి దాని మధ్యలో మనం ఏదైతే ప్రాపర్టీస్ ఇస్తామో అది మాత్రమే ఈ H1 ట్యాగ్లో ఉన్న కంటెంట్కి అయితే అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దాని యొక్క కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నా. డిఫాల్ట్గా బ్లాక్లో ఉంది కదా, దాని నుంచి నేను ఇప్పుడు థిక్ బ్లూ కలర్లోకి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నా. దానికి నేను కలర్ అనేసి క్లిక్ చేసి ఎంటర్ కొట్టిన వెంటనే మనకి ఇక్కడ కలర్ సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. నేను బ్లూ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే విధంగా టెక్స్ట్ కలరే కాకుండా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఎల్లో ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు చూద్దాం ఏదైనా చేంజ్ అయ్యిందా లేదనేసి. చూడండి, మనం టెక్స్ట్ కలర్ ఏమి ఇచ్చాం, బ్లూ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఓకేనా. ఈ విధంగా మనం అట్ ఏ టైం మనం సిఎస్ఎస్ యూస్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తాం, టెక్స్ట్కి కలర్ ఇచ్చాం, అట్ ఏ టైం బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ అనేది చేంజ్ చేస్తాం. ఈ విధంగా HTML మనం అస్తం చేయలేం. HTMLతో త్రూఅవుట్ ది వెబ్ పేజ్ ఒకే కలర్ కావాలంటే ఇవ్వగలుగుతాం. అంతేగాని ఈ విధంగా సపరేట్గా డిఫరెంట్ అన్ని కంటెంట్స్కి సపరేట్గా మనం స్టైలింగ్ అనేది అప్లై చేయలేం. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఈ H1 ట్యాగ్లో ఉండేదానికి ఏ విధంగా అయితే మనం స్టైలింగ్ అప్లై చేసాం, అదే విధంగా ఇప్పుడు P ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉండేదానికి కూడా మనం ఇప్పుడు స్టైలింగ్స్ అయితే అప్లై చేద్దాం. ఓకే. ఇదే విధంగా నేను ఇప్పుడు P ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇదే సింటాక్స్. P ఇచ్చాను, నెక్స్ట్ దాని తర్వాత కర్లీ బ్రేసెస్ అయితే ఓపెన్ చేశాను. ఆ కర్లీ బ్రేసెస్ లోపల కలర్ అనే కీవర్డ్ని అయితే ప్రాపర్టీని అయితే యూజ్ చేసుకునేసి ఇప్పుడు వాల్యూ అయితే నేను ఇస్తున్నా. అక్వా ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మీ ఇష్టం. నేనైతే పింక్ ఇచ్చా. చూడండి, మనకి ఇప్పుడు అసలు ఆ కంటెంట్ ఉందా లేదనో మనకు కనబడలా. అందుకనేసి మనం కలర్ అయితే చేంజ్ చేసేద్దాం. ఓకే. ఈ సిఎస్ఎస్లో అంటే సిఎస్ఎస్ యూస్ చేసేటప్పుడు మనకి కలర్ కాంబినేషన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనం ఒక్క కలర్ అంటే తప్పుగా యూస్ చేసినా మన టోటల్ వెబ్ పేజ్ అనేది క్లమ్జీగా అయిపోతుంది. నేను ఇక్కడ కలర్ అనేది రెడ్ ఇచ్చేస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ పింకే ఉంది. ఇప్పుడు చూడండి మనకి ఎంత నీట్గా కనబడుతుందో. ఈ విధంగా మనం కలర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మనం HTMLలో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకునేసి సిఎస్ఎస్ యూస్ చేసుకునేసి దాంట్లో ఉన్న ప్రాపర్టీని అప్లై చేసుకునేసి ఈజీగా మనం మన వెబ్ పేజ్ని అంటే ఐ క్యాచింగ్గా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. స్టైలింగ్ అనేది రిమూవ్ చేస్తున్నా. ఈ H1 ట్యాగ్ దీని లోపల ఉన్న కంటెంట్ కూడా అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ నేను ఒక బటన్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ బటన్ లోపల స్టార్ట్ అనేసి ఒక సింపుల్ టెక్స్ట్ అయితే పెట్టా. ఓకే. మనకు ఒక బటన్ అయితే వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ బటన్ ఏం చేయాలి అనుకుంటున్నానంటే నార్మల్గా ఉన్నప్పుడు ఈ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఉండాలి. ఎప్పుడైతే నేను కజర్ నా బటన్ మీదకి తీసుకెళ్తానో అప్పుడు నా టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వాలి, అట్ ఏ టైం దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ కూడా నాకు చేంజ్ అవ్వాలి. ఇది నా ఒక రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు నేను సిఎస్ఎస్ యూజ్ చేసి ఎలా దాన్ని స్టైలింగ్ అప్లై చేస్తానో చూడండి. ఓకే. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇన్సైడ్ ఆఫ్ ది స్టైల్ ట్యాగ్ లోపల బటన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. కర్లీ బ్రేసెస్. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఇస్తున్నా.
ఇప్పుడు టెక్స్ట్ కలర్ వచ్చేసి ఓకే, ఇప్పుడు నీట్గా అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్లోకి వచ్చేయాలి, ఈ టెక్స్ట్ కలర్ మాత్రం మనకి బ్లూలోకి రావాలి. ఓకేనా, అది మన రిక్వైర్మెంట్ అనమాట. మళ్ళీ మనం బటన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, బటన్ కోలన్ హోవర్, మళ్ళీ కర్లీ బ్రేసెస్. దీనికి అర్థం ఏంటంటే అంటే బటన్ని నేను ఎప్పుడైతే హోవర్ చేస్తానో, హోవర్ అంటే ఎప్పుడైతే బటన్ పైకి నా కర్సర్ని తీసుకెళ్తానో అనేసి. ఓకేనా, అది బటన్ అనేసి కాదు, అది హెడ్డింగ్ ట్యాగ్ అవ్వచ్చు, అది HTML ఉన్న ఏ కంటెంట్ అన్న అవ్వచ్చు. దాని మీదకి మన కర్సర్ తీసుకెళ్ళినప్పుడు మనకి ఎలాంటి చేంజెస్ జరగాలి అనేది మనం ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ బటన్ పైకి నా కర్సర్ తీసుకెళ్ళినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్లోకి అయితే చేంజ్ అయిపోవాలి. ఓకే, ఇది నా ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఆ టెక్స్ట్ కలర్ అనేది బ్లూలోకి అయితే చేంజ్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇది నా సెకండ్ ప్రాపర్టీ. చూద్దాం. ఓకే, చూడండి, నార్మల్గా కర్సరు ఆ బటన్ మీదకి తీసుకెళ్ళినప్పుడు నార్మల్గానే ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూలో ఉంది, టెక్స్ట్ కలర్ వైట్లో ఉంది. కానీ ఎప్పుడైతే ఆ కర్సర్ని ఆ బటన్ మీదకి తీసుకెళ్తానో అప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్లోకి, ఆ టెక్స్ట్ కలర్ బ్లూలోకి అయితే చేంజ్ అయిపోయింది. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా ఈ బటన్ని సెంటర్లో అయితే పెట్టేద్దాం. దాన్ని మనం చాలా వేసే ఉంది, మనం సింపుల్గా మార్జిన్ అనే ప్రాపర్టీని అయితే యూస్ చేసుకుందాం. 13 rem 0 13 rem నేను రీఫ్రెష్ అయితే చేస్తున్నా. చూడండి, మన బటన్ అయితే ఇప్పుడైతే నాకు ఇక్కడికైతే వచ్చింది. ఓకేనా, ఇంకా నాకు ఇక్కడికి రావాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ నేను 26 అనేసి ఇస్తున్నా. అంటే 1 rem ఈజ్ ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు 26 ఇంటూ 16, అప్పుడు ఆ పిక్సెల్స్ మనకి క్యాలిక్యులేట్ చేసుకునేసి మనకి అంత స్పేస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓకే, ఈ విధంగా మన బటన్ అయితే ఇప్పుడు సెంటర్లోకి అయితే వచ్చేసింది. ఓకేనా, హోవర్ ఎఫెక్ట్ అన్నీ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్గా ఈ బటన్ అయితే కొంచెం చిన్నదిగా ఉంది కదా, దాన్ని కొంచెం పెద్దది చేసి మనకి హోవర్ చేసినప్పుడు ఈ కార్నర్స్ అనేది కొంచెం షార్ప్గా ఉంది, ఆ విధంగా కాకుండా నాకు కొంచెం రౌండ్ షేప్ లాగా అయితే రావాలి. ఈ రెండు మనం అయితే చేంజ్ అయితే చేద్దాం కోడ్లో. ఫస్ట్ ఏం చేస్తా, బటన్ అయితే నాకు సైజ్ అయితే పెరగాలి. దానికి సింపుల్గా ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీ అయితే ఉంది, దీన్ని యూజ్ చేసుకునేసి నేను ఒక 8 పిక్సెల్స్ అయితే ఇచ్చా. అదేవిధంగా ఎప్పుడైతే నా కర్సర్తో దాన్ని హోవర్ చేస్తానో అప్పుడు నాకేమవ్వాలంటే బార్డర్ రేడియస్ అనేది నాకు ఒక 7 పిక్సెల్. చూడండి ఎంత నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం ప్యాడింగ్ యూస్ చేసుకునేసి ఇన్సైడ్ ఆఫ్ ది బటన్లో మన స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, హోవర్ చేసిన వెంటనే మనకి కార్నర్స్ అనేది నీట్గా ఒక పర్ఫెక్ట్ షేప్లో కట్ అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం బార్డర్ రేడియస్ అనేసి, మార్జిన్స్ అనేసి, మళ్ళీ ప్యాడింగ్ అనేసి ఈ ఇంట్రో క్లాస్లో మనం చాలా ప్రాపర్టీస్, ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఓకేనా, ప్రతి ఒక్క ప్రాపర్టీ గురించి సపరేట్గా ఇండివిజువల్ మాడ్యూల్స్లో మనం క్లియర్ కట్గా అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, మీరు జస్ట్ ఏం చేయాలని అవసరం లేదు, జస్ట్ ఒక బుక్ తీసుకునేసి మీరు ఫాలో అవుతా ఉంటే చాలు. జస్ట్ ఒక 30 to 45 డేస్లో మనం CSS కోర్స్ అనేది కంప్లీట్ 0 to అడ్వాన్స్ లెవెల్ వరకు ఈజీగా మనం నేర్చుకుందాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన కొత్త కాన్సెప్ట్ అంటే ఇంకా కాన్సెప్ట్లు అయితే మనకు స్టార్ట్ అయిపోతాయి. మనం అయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే మనం ఇంకా ఈజీగా అయితే నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే.